ప్రియులారా, చెప్పరాడం ఏంటంటే ఈ సాక్ష్యం. ఎందుకంటే దేవుని మీద మన మనసు ఉంటే దేవుడు మన మీద మనసు ఉంటాడు. దేవుని మీద మన మనసు ఉండాలి. అప్పుడు మనం ఏది కావాలంటే అయినా అది మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఎంతో కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు వినేటటువంటి విధానమును బట్టి ఎంతో అద్భుతాలు చేశాడు. కానీ శోధనలు భయంకరమైనటువంటి వస్తూనే ఉంటాయి. వచ్చినటువంటి శోధనలు కొన్ని మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు కూడా ఆయన మరి మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తాడు. కానీ మనము ఆయన క్రమములను పాటించుకుంటూ జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆయన క్రమములు మనం పాటించుకుంటా దేవుడా నన్ను కాపాడంటే వింటాడండి? వినరు. మనం ఒక క్రమం పాటించిన తర్వాత దేవుడా నన్ను కాపాడంటే కాపాడుతాడు. లేదంటే తన క్రమంలో పాటించుకుంటూ నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడా నన్ను కాపాడు, మరి నా తోడున్నావు కనుక నా భయం లేదు అనుకుని వెళ్తే నా కష్టాలు నాకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనసు నువ్వు బాగా పెడతానో అప్పుడు నువ్వు కానీ నేను కానీ మనం మనసు పెట్టేటప్పుడు ఎవరి బిడ్డలు ఇక్కడ ఉన్నారు గమనించండి. దేవునిపై సమస్త భారము మోపిన తర్వాత మనము దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవించాలి. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు మనం జీవిస్తామో దేవుడును పిలిచేసరికి దేవుడు పలుకుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం చూసినట్లయితే 122వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు, యెరూషలేము ఎవరి ద్వారా కట్టబడిందండి? ఆలయము సొలొమోను దగ్గర. అద్భుతమైనటువంటి ఆలయము కట్టబడినటువంటి ఆలయాన్ని ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప అందులో సంచరించింది. మరి భక్తుడు దైవజనుడు సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఎటువంటిది తెలుసండి? దేవాలయములో ఉన్నటువంటి సమస్త జనులకు కార్యక్రమాలు, అద్భుతాలు జరగాలని ఆయన ప్రార్థన కన్నీటితో చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. అదే విధముగా ఇక్కడ దావీదు అంటున్నాడు. దావీదు ఎందుకంటే పరిశుద్ధమైన ఆలయము యెరూషలేములో కట్టబడింది తన కుమారుని ద్వారా. ఆ కట్టక ముందే దావీదు యొక్క మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో అద్భుతాలు ఉన్నాయి. దేవుని మందిరములో మహా ఘనకార్యాలు ఉన్నాయి. దేవుని మందిరములో మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన కష్టాలు తీరుతూ ఉంటాయి. దేవుని మందిరములో మనకు ఆశ్రయం ఉంది, గతి ఉంది, దిక్కు ఉంది. చాలా మంది ఈరోజు ఇక్కడ మీరు మాట్లాడుతున్న దేవుని మందిరానికి వచ్చినటువంటి మీతో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, చాలా మంది దేవుని మందిరానికి రారండి. ఎందుకు రారు? వాళ్ళకి బాగా జరుగుతుంది, వాళ్ళకి కావలసినవన్నీ అందుతున్నాయి, వారి యొక్క శరీర కార్యాలు తీరిపోతున్నాయి, మాకు వచ్చినటువంటి ఇది లేదు, మరి మాకు ఎదురు లేదు అని జీవించినటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు. కోట్లాది మందిలో 10 మంది మాత్రము దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే శరీర కార్యములు తీర్చుకోవడానికి అల్లది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అల్లది చేసేద్దాం, ఈ తపనలో ఉంటారు. కానీ నేను దేవుని మందిరానికి వెళ్తే ఇవన్నీ నాకు సమకూర్చబడతాయి అనే జ్ఞానం చాలా మందికి తక్కువ అండి. చాలా మందికి తక్కువ. దేవుని బిడ్డలకు మాత్రం జ్ఞానం ఉందండి. వారు ఎటువంటి వ్యాపారాలు చేసినప్పటికీ కూడా, ఎటువంటి ఉద్యోగాలు చేసినప్పటికి కూడా, ఎటువంటి ఘనత కలిగినటువంటి ప్రవర్తనలతో నడిచినప్పటికి కూడా దేవుని మాత్రం వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. వెరీ గుడ్. కనుక ఇక్కడ దేవుని మందిరములో సమస్తము ఉన్నాయి అని మనం చదువుతూనే ఉంటున్నాం, మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం. దేవుని మందిరములో జ్ఞానం ఉంది, దేవుని మందిరములో బుద్ధి ఉంది, దేవుని మందిరములో ఆరోగ్యం ఉంది, దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరములో ఐశ్వర్యం ఉంది, దేవుని మందిరములో ఎంతో గొప్ప కార్యాలు జరిగించే ప్రతిదీ ఉన్నారు. ప్రియులారా, తెలిసినటువంటి వారికి కొద్దిమందే ఇక్కడ ఉన్నారు. గనుక ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని వెనకబెట్టి తిరుగుతున్నారు. తర్వాత ఎప్పుడు తెలిసింది దేవుడు కావాలకి ప్రాణాపాయం కలిగినటువంటి వాటి పరిస్థితిలో ఉండేటప్పుడు వచ్చి, అయ్యా మా గురించి ప్రార్థన చేయవా, అయ్యా మా గురించి ఇచ్చేయవా. మనను ఊర్లో నుంచి ఒక 2-3 వచ్చి, అయ్యా నా కుమారుడి గురించి ప్రార్థన చేయండి, అయ్యా నేను బాగా తాగుబోతున్నాను, తాగుడు మానేస్తాను, ఇక నా గురించి ప్రార్థన చేయండి, ఆలయానికి వచ్చేస్తాను. ఉడిగా ఎప్పుడంటే ప్రాణం పోతుంది అన్నప్పుడు దేవుని మీద కొంతమంది భారం వేస్తారు, కొంతమంది అలాగే పోతారు.
అలాగే పోవటం చూస్తున్నాం. ప్రియులారా, దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే మన ఆత్మ సరిగా పెట్టుకొని, మన ఆత్మే దీపం, ఆ దీపంతో మనము వెలిగించుతుండాలి. ఎక్కడికి మనం చూసినట్లయితే త్వరగా చెప్పుకున్న 4వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడ దేవుని యొక్క బిడ్డలు ఎక్కడుంటారో అక్కడ ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిర ఆలోచనలో ఉండడమే కాక ఎక్కడికి ఎక్కుతారండి? దేవాలయం మెట్లు ఎక్కుతూ ఉంటారు. మళ్ళా చూస్తే అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనము అద్భుతమైనటువంటి మాటలను మనం చూస్తున్నాం కనుక ఇక్కడ మనము 7వ వచనములో చూసినట్లయితే మీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, మీ నగరులలో క్షేమము కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క స్థలాలలో మనకు నెమ్మది ఉంది. దేవుని యొక్క స్థలాలలో మనకి ఇంకేముందండి? క్షేమం ఉంది. గనుక ఇక్కడ మరి ఆ పవిత్రమైనటువంటి యెరూషలేము, ఎంతో అద్భుతమైనటువంటి యెరూషలేము యొక్క పరిస్థితి బాగలే. యెరూషలేము యొక్క పరిస్థితి బాగలే. దేవాలయాన్ని వెనుకబెట్టి ప్రజలందరూ కూడా నానా విధములైనటువంటి మరి ప్రవర్తనలతో, నానా విధమైనటువంటి మరి పరిస్థితిలో వాళ్ళు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. దేవుని మందిరాన్ని, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోతున్నారు. దేవుడే మాకు దిక్కు, దేవుడే మాకు కాపాడగలిగినటువంటి వాడు అనే మాటను మర్చిపోయి దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టి వారు ఎప్పుడు కూడా సంపాదన కొరకు, నానా విధములైనటువంటి సంతోషం లోకంలో ఉందని ఆ సంతోషం కొరకు పరిగెడతా ఉన్నారు. పరిగెట్టేటప్పుడు అక్కడ దేవునికి బాధ కలుగుదా? కలిగినటువంటి విధానమును బట్టి బబులోను రాజుని ప్రేరేపించి ఆ యెరూషలేము మీదకి, ప్రాకారాల మీదకి వెళ్ళి ఆ యెరూషలేము ఉన్నటువంటి ఆలయమును, ప్రాకారములను కూల్చివేత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వెళ్తారు. అక్కడ బబులోను మరి రాజు ఏంటంటే చాలా మందిని బానిసలుగా పట్టిపోతాడు. పట్టిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారు తెలిసిన కష్టాల్లో? 70 సంవత్సరాలు ఉంటారు. 70 సంవత్సరాలు చాలా బానిసత్వంతో, చాలా బాధలు పడుతూ, చాలా భయంకరంగా ఉంటారు. భయంకరమైనటువంటి బాధలలో ఉండేటప్పుడు దేవుని యొక్క మందిరాన్ని అనుసరించక వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలు గ్రహించలేకపోతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు గనక ఇక్కడ ప్రవక్త అయినటువంటి హగ్గయ్యకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అదే వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవాలయము పాడైపోయింది, దేవాలయము ముక్కలైపోయింది, దేవాలయము నేలమట్టము కలిగింది. ఇది నెహెమ్యాకు కూడా వార్త వెళ్ళింది. ప్రాకారాలన్నీ పగిలిపోయాయి. అక్కడ దేవాలయం అతి త్వరగా కట్టాలని ఇక్కడ మరి దేవుని యొక్క ప్రేరేపణ హగ్గయ్యకి కలిగింది. హగ్గయ్య ఎవరు తెలుసండి? ప్రవక్త అంటే దేవుని యొక్క దూత. దేవునికి స్తోత్రం. ప్రజలకు దేవునికి మధ్యవర్తి గనుక ఇక్కడ హగ్గయి 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే హగ్గయ్యతో చెప్పినటువంటి మాటలు, ప్రజలకు చెప్పమైన మాటలు ఏంటంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా,
ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు హగ్గీ ద్వారా ప్రకటిస్తున్నాడు. ఏమయ్యా, భూమి ఎవరిదండి? దేవుని. సమస్త సృష్టి దేవునిది. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా వారికి వారు సుఖాలు కోరుకుంటూ వారికి వారు ఏదో అనుకుంటున్నారు. కానీ అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి అంగీకారమైనటువంటి కాదు గనక అగ్గయ్యతో ఆయన హెచ్చరిస్తూ ఇంకా చదువు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. గమనించారా? ఈ మాటలు మీకు అందరికీ అర్థమవును గాక. రోడ్డు మీద ఉన్నోళ్ళకి, ఇంటి మీద ఉన్నోళ్ళకి ఈ మాటలు వినుకుంటే రోడ్ల మీద తిరిగినట్టు అందరికి కూడా ఆలకింపబడును గాక, వారి చెవులలో చొచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా మీ సొంత కార్యములు చేసుకుంటున్నారు. మీరు విస్తారముగా విత్తనను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. నిజమే, మధ్యాహ్నం భోజనం చేసాం, మళ్ళీ ఇప్పుడు తినమా? ఇప్పుడు భోజనం చేస్తాం, ఉదయం తింటాం, మనకు ఆకలి మరి తీరకుంటుంది. ఎంత తినేసారు ఇంకా తినాలని ఇచ్చిన ఉంటుంది. ఈ యొక్క శరీర కార్యములలో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత పానము చేయుచున్నను నీకు దాహము తీరకయును. పానం అంటే నీళ్లు తాగినను, నీకు దాహము తీరకున్నను, తీరటము లేదు. బట్టలు కప్పుకొనిచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము ఎక్కువ సంపాదించుకొనను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. గమనించారా? మాటలందరికీ అర్థమవుతున్నాయి కదా. నేను ఒక్కొక్క మాట బోధిస్తే లేట్ అవుతుంది, అందుకే చదివికి వెళ్ళిపోతున్నా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలో విస్తారుగా ఏదో చేసేయాలని మనం కష్టపడతాం. అది ఎక్కడ వేసినట్టు ఉంటుందండి? సింకు సంచిలో వేసినట్టు ఉంటుంది. అనుకుంటారు నేను అక్కడ సంపాదించాను, ఇక్కడ సంపాదించాను. ఎంతమందినో మన కండ్ల ముందు చూస్తున్నాం. దేవుని విడిచిపెట్టి సంపాదన ఆకాశం అంతా ఎదిగినటువంటి వారిని మనం చూసాం. ఒక్కసారి చిల్లించి అయిపోద్ది. అవునా కదా? చాలా మందిని మనం చూస్తున్నాం కదా. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 7వ వచనం మళ్ళీ కాగా సైన్యములకు, గమనించారా? సైన్యం భూమి మీద ఉన్నటువంటి జనాలకందరికీ అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన, మీ గుణములు, మీ నడతలు గూర్చి ఆలోచించుకుని పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించారా? విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. ఇటువంటి పంటలు ఎంతమందికి పంటలేదండి అనుకుంటారు. వర్షాలు పర్లేదు, లేదంటే గుండలేసిన తెగులు వచ్చింది, అందుకే ఇలాగైపోయింది, కొద్ది పండింది, దెబ్బ అయిపోయాను రా, బోల్డ్ పెట్టుబడి పెట్టాను కానీ పండలేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి తిరగడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క భయభక్తులలో తిరిగి దేవుని యొక్క క్రమమును పాటించినటువంటి వారి యొక్క గృహాలేటి, భూమిలేటి, పంటలేటి విస్తారముగా పండినట్లు నేను చూశాను. దేవునికి స్తోత్రం. విస్తారముగా భూములు లేకపోయినా ఇల్లు కూడా ఆశీర్వాదములతో నింపబడినటువంటి వారిని నేను చూశాను. దేవుణ్ణి విడిచిపెట్టకుండా తిరిగినటువంటి బిడ్డలు ఎంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. మీరు ఆశీర్వదింపబడుతున్నారు గనుక చాలా మరి దేవుడు మనకు చేసినటువంటి మేలులు మర్చిపోకుండా దేవునిలో నడుచుకున్నటువంటి విధానం ఉండాలి. మందిరము శిథిలమైపోయి పాడైపోయి సులభంగా కట్టినటువంటి మందిరాన్ని ఇదైపోతే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు కానీ అయ్యో పవిత్రమైనటువంటి మందిరం
ఆ మందిరంలో మనకు సమస్తమైనటువంటి స్వస్థతలు, మంచి మంచి కార్యాలు నెరవేర్చబడుతున్నాయే అని ఒక్కరు కూడా గ్రహించలేదు. మందిరము గురించి ఒక్కరు కూడా ఆలోచించలే. వారి వారి పనులు, వారి వారి సంపాదనలు, వారి వారి ఇవి చేసుకుంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాలు ఎక్కడ ఉండాలండి? మందిరంలో ఉండాలండి. మన జీవితాలు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. గనుక చూద్దాం, ఇక్కడ 9వ వచనం, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీ అందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుతుడు చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారసము విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షేమము వేరు, క్షేమము వేరు కదా. క్షేమం అంటే సుఖం, క్షేమం అంటే కష్టాలు. నేను కష్టాలు పుట్టించుచున్నాను అని దేవుడు ఇక్కడ ఆ యొక్క ప్రజలందరికీ కూడా చెప్పేటప్పుడు, ఆ ప్రజలందరూ కూడా మరి మార్చబడాలంటారా లేదా? మార్చబడాలి. కానీ అందులోన ఎవరు మార్చబడ్డారనేది ఇక్కడ 12వ వచనం నుంచి మనం చూస్తాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోవా దాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన. ఎక్కడ ఒక యెహోషువ ఉన్నాడండి? మోషే శిష్యుడు ఒక యెహోషువ. మోషే యొక్క శిష్యుడు నూను కుమారుడు. ఇక్కడ యెహోషువ ఎవరికి తెలుసా అండి? మరి షయల్తీయేలు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడు యెహోజాదా ప్రధాన యాజకుడునగు యెహోషువ శేషించి జనులందరూ తమ దేవుడైన మాటలను ఆలకించి, దేవునికి స్తోత్రం. అప్పుడు హగ్గయి మాటలు, దేవుని యొక్క మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు. ఈ రోజుల్లో పూంతలు రెండేళ్ళుగా మన మందిరాన్ని కట్టడానికి ముందు నుంచి కూడా ప్రకటన చేస్తున్నాం. మన మందిరాన్ని ఏదో మనం చేసుకున్నాం. మన మందిరాన్ని దేవుడు శుభ్రపరచాలని చూస్తున్నాడు. మరి చిన్న మందిరం ఆ రోజుల్లో ఉండేది మనకి. ఆ చిన్న మందిరం నుంచి ఒక మాదిరి మందిరం దేవుడు ఇచ్చాడు మనకు. మాదిరి మందిరం తర్వాత ఇంకా మందిరాన్ని మనం శుభ్రం చేసుకుందాం అని ఎంతమందిని మనం పిలవటం లేదండి? పిలిచామా లేదా? చాలా మందిని పిలిచినప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేసుకుంటూ వారి పనులు వారు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని దూతలు ఉన్నాయి, మీరున్నారు. కొంతమంది మందిరాన్ని విజయవంతముగా నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గనుక హగ్గయి మాట భయపడ్డారు. భయపడి జనులు ఇక్కడున్నటువంటి యెహోషువ మరి జెరుబ్బేలు అని ఈ యొక్క వ్యక్తులు దర్యావేశు కాలంలో విన్నారు. విని ఏం చేశారంటే ఇక్కడ మరి దేవునికి భయపడి మరి ఆ వార్తలు విని దేవుని యందు భయభక్తులు పూనిరి. అంటే భయము భక్తి వాళ్ళు వెంటనే పొందుకున్నారు. పొందుకున్న తర్వాత అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి, ఇక్కడ ఏదండి ముందు ప్రవక్త అన్నాము, ఇక్కడ గుర్తింపబడ్డాడు దూత అయిన హగ్గయి
యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, అబ్బా నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరు రాకపోతే పోని, నేను మాత్రం మీకు తోడుగా ఉన్నాను గనుక ఇదే దేవుని యొక్క మాట. యెహోవా యూదా దేశపు అధికారి సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, అంటే అంగీకరించిన మనుషుల అందరి మనస్సును ప్రేరేపింపగా వాడు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క పరిపాలన యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయు మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి కూడా సహాయం చేస్తున్నాడు. అంతకు తగ్గ పని మొదలు పెట్టినటువంటి ముందుకు వచ్చినటువంటి బిడ్డలు మనలో లేకపోలేదు, ఉన్నారు. వారిని బట్టి అంతా నడుస్తుంది. ఇక్కడ హగ్గయి ద్వారా, హగ్గయి అంటే మరి అతను ప్రజలందరికీ కూడా బంధువుగా అని కూడా అర్థం వస్తుందని దైవజనులు చెప్తున్నారు. ఆయన ప్రవక్త గనుక దేవుని ప్రజలకు మరి దేవునికి మధ్యవర్తి, దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఉన్నాడు గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రవర్తనను బట్టి మనలను దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. మన ప్రవర్తనను బట్టి దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. ఒక రాజుగారు ఉన్నారంట. మాట చెప్పి ముగిస్తాను, 2 మాటలు చెప్పి. ఒక రాజుగారు ఉన్నారు. ఆ దేశాన్ని అంతా కూడా బహుగా పరిపాలిస్తున్నారు. ఎంతో ప్రేమతో పరిపాలిస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రేమ చూపెడుతున్నారండి ఎవరి మీద? రాజు. ఎందుకంటే మంచిగా పరిపాలిస్తున్నాడు రాజు, మంచిగా పరిపాలిస్తున్నాడు. వారి అవసరం తీరుస్తున్నాడు, వారికి ఎంతో దగ్గరగా ఉంటున్నాడు. ఏ ఒక్కరిని కూడా తృణీకరించటం లేదు. అయితే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే రాజుని బహుగా ప్రేమిస్తున్నారు. ప్రేమించినటువంటి విధానమును బట్టి రాజు గొప్పలైపోతున్నాడు. అక్కడ దగ్గరున్నటువంటి మంత్రి చూస్తున్నాడు, అయ్యా ఈ ప్రజల ప్రేమ ఉట్టిదేనయ్యా, నువ్వంతా పిచ్చోళ్ళగా ఉన్నావు అని లేదు చాలా మంచివాడు. సరే నేను ఒక సూత్రం చెప్తాను, చేయండి. ఏంటి? ఇక్కడ నేను ఒక పాల డబ్బా పెద్దది పెడతాను. మీ మీద ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా ఒక 1/2 లీటరు 1/4 లీటరు పాలు తెచ్చి అందులో వేయాలి. ఆ డబ్బాలో 1/2 లీటర్ కానీ 1/4 లీటర్ కానీ పాలు వేయాలి. మీ కొరకు ప్రజలందరూ కూడా అతి విధంగా వేయాలి అని ప్రకటించండి అని చెప్పేటప్పుడు రాజు ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. అక్కడ డబ్బా పెట్టారు. మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు ఉన్న తర్వాత చూడలేదు, కానీ అక్కడ పాలు డబ్బా పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ కూడా తెస్తున్నారు, వేస్తున్నారు. అందులో ఒక్కొక్కరు అనుకుంటున్నారు అందరూ పాలే వేస్తారు. ఆ పాలలో కొద్దిగా నీళ్ళు వేస్తే అవి పాలే కదా, నీళ్ళు ఏంటి? అవును, అవి పాలే గనుక మరి నీళ్ళు పాలుగా మారిపోతాయిలే అని చెప్పి అందరూ కూడా వేస్తున్నారు. అందరూ వేసారు. అయిపోయిన తర్వాత చివరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నటువంటి శిష్యులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చూశారు. అందులో ఏటున్నాయో తెలిసిందండి, అన్నీ నీళ్ళే. అటువంటి భక్తులు దేవుని దగ్గర ఉంటాం మనం. అన్ని చూస్తే నీళ్ళే ఉన్నాయి. దేవుని దగ్గర కూడా మహాభక్తిపరుల్లా కనబడతాం, మహాశ్రేష్టమైనటువంటి వారిలా కనబడతాం, దేవునికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కనబడతాం. అమ్మోనా దేవుడు అంటాం, కానీ మన మనసును పూర్తిగా దేవునికి సమర్పించాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నీళ్లు కలిగినటువంటి మనసుతో మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? పాల మనసుతో మనము ఉండడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గమనించండి, ఈ యొక్క మాటలు మనకు దేవుడు అనుకరిస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే దేవుడు హెచ్చరించినటువంటి మాట ఒకటి కూడా అది పొల్లి కాదు.
ఒకటి కూడా పొల్లు కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఇప్పుడంటే ట్రాక్టర్లు లేనిపోయినటువంటి మిషన్లు అన్ని వచ్చాయి, కానీ ఆ రోజుల్లో మన పొలాలు దున్నాలనే, మనకు చేలు తేవాలనే, ఊరి మీద ఊరు ప్రయాణం చేయాలనే గూలు బళ్ళు ఉండేవి, గరిసెల బళ్ళు ఉండేవి, దుక్కులకి ఎడ్లు ఉండేవి. ఎడ్లు దుక్కుతా ఉంటాయండి. దుక్కుతా ఉంటాయి, సరిగా నడవకపోతే ఏం చేస్తాడండి రైతు? ఒక్కటి కొడతాడు, జమ్మును కొడతాడు అనమాట. జమ్మును కొడితే అది ఏంటవుతుంది? సరి చేసుకొని నడుస్తూ ఉంటాయి. అదే విధముగా బళ్ళు లాగేటప్పుడు కూడా ఎడ్లు చాలా అలిసిపోతాయి. కానీ ఇక్కడ రైతు ఏం చేస్తాడో తెలియదు, దానికి తెగ దెబ్బలు కొట్టేస్తాడండి. నడు 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 అని. అది లాగలేకపోయినా సరే లాగు 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 అని కొడతాడా లేదా? చిత్త కొడతాడు. చిత్త కొట్టిన తర్వాత అది ఒక్కసారి ఏంటి దెబ్బలు కాయాలని ఒక్కసారి పూలు పెట్టేటప్పుడు బండి బయటకు పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. అదే విధముగా దేవుని ప్రజలకు కొరడ ఏంటో తెలుసండి? దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలతో దేవుడు తన సేవకుల ద్వారా ఒకే దెబ్బ కొట్టేటప్పుడు సరుతుకుంటారని ఎన్ని హెచ్చరికలు మనకి వస్తూ ఉంటాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం. యెషయా 59:9 వచనంలో చూసినట్లయితే, యెషయా 59:9 చూసినట్లయితే, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు. మేము కనిపెట్టుకొనిచున్నాము కానీ చీకటి వెలుగు కొరకు మేము కనిపెడతాం, కానీ మాకు ఏమొస్తుందండి? చీకటియే వస్తుంది. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. ఈ మాటలు మీకు అర్థమవును గాక. మనకు వెలుగు కావాలని మనం తాపత్రయపడేటప్పుడు మనకేమొస్తుంది? చీకటి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంధకారములో మన హృదయములు ఎప్పుడు కూడా సంచలనము చేయకూడదు. అంధకారములో ఎప్పుడు కూడా సంచలనము చేయకూడదు. అంధకారములో సంచలనం చేస్తే దేవుడా దేవుడు అంటే దేవుడు ఎలాగంటాడండి? దేవుని క్రమములు పాటించుకుంటా, దేవునికి ఇష్టముగా మనం జీవించుకుంటా మనం దేవుడా దేవుడు అంటే ఎలాగుంటాడండి? నీ సన్నిధిలో నేను ఎప్పుడు పాట ఉంది కదా, ఏం పాట అది? నీ సన్నిధిలో ఎప్పుడు నేను ఉంటాను, నీతోనే ఉంటానయ్యా, నీతోనే చేస్తానయ్యా, లేదంటే నీతోనే ఉంటానయ్యా అంటారు, లేటుగా వస్తారు కదా. ఆయనతోనే ఉంటాం మనం ఆయనతో ఉండాలంటే టకటక వెళ్ళిపోవాలి, టకటక అన్ని చేయాలి. నీ మలగే దెబ్బతినేస్తాం. సేవకులను దెబ్బతినేస్తాం. అమ్మ రండి రండి బాబు రండి రండి, అదిగోండి ఎదిగోండి అదిగోండి అనుకొని అలా లేట్ చేస్తూనే ఉంటారు. మనకు పనులు చేసేయాలి. దేవుడు నా తోడు నువ్వు ఉన్నావు కదయ్యా, నా తోడు నువ్వు ఉన్నావు అనేసి మనము ఏదేదో పొగిడేస్తాం, పాటలు పాడేస్తాం, కానీ దేవుడు మనకి ఎలా తోడు ఉంటాడండి? ఆయన క్రమములు పాటించక, ఆయనకు నచ్చినట్టు ఉండక, ఆయన ఆత్మలకు శాంతి కలుగు చేయక ఉండేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందండి. నేనైతే మా గురువు గారు అప్పుల సోమేశ్వర్ ఉండేటప్పుడు నిన్న 5 గారు అదే కలవరాయిలో సాక్షి చెప్పారు. మరి శారా వచ్చింది కనుక వినుంటారు. ఊరూరు వెళ్ళేవాళ్ళం అండి. మేము ఊరూరు వెళ్ళి అప్పుల సోమేశ్వర్ నేను వెళ్ళి అక్కడ నొలక మంచం వేసుకునేవాళ్ళం. అక్కడ గుడి లేదు, ఏటి లేదు. నొలక మంచం వేసుకునేటప్పుడు నా సంగతి మీకు తెలుసు కదా, కంజీరు కొడతాను, వాయిద్యాలు వాయిస్తాను. కంజీరు చాలా చక్కగా కొట్టే మరి రాముడు వలస పాస్టర్ గారు ఉండేవారు. అతను నలజీవి అనుకోండి, ఆయన చక్కని గొంతుతో చక్కగా పాడుతుండేవాడు. పాడేటప్పుడు మా చుట్టూ చేరేటప్పుడు 4 మాటలు దేవుని మాటలు విప్పేవాళ్ళం. విప్పిన తర్వాత వాళ్ళు అంగీకరిస్తే అక్కడ 4, 5 అయితే అక్కడ మందిరం కట్టేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఆతృత మీరు నమ్మరు. ఇప్పుడు నేను సోలిపోయాను. పరిగెట్టి వచ్చి కోటపిల్లలో సేవ చేసిన తర్వాత నాకు మనసు ఉండేది కాదు. బుచ్చింపేట పరిగెట్టేవాళ్ళు, కుమందంపేట పరిగెట్టేవాళ్ళు. ఆ తర్వాత లాస్ట్ నేను కొన్ని లింగమ్మ కాలనీ పరిగెట్టేవాళ్ళు. కాలనీలో ఎన్ని మీటింగ్లు పెట్టాం మనం, గుర్తులున్నాయి మీకు? ఎవరు లేరు ఈ చుట్టుప్రక్కల, వెన్నీదిలో ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు, మనమే వెళ్ళేవాళ్ళు. అంత ఆతృత కలిగి పరిగెట్టేవాళ్ళం ఆ రోజుల్లో. ఎందుకు చూడదు దేవుడు మనకి? దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి వారమైతే మనం పరిగెత్తి దేవుని సేవ చేయాలండి. దేవునికి స్తోత్రం. నరేష్ బాబు ఆ తల్లిదండ్రుల గురించి ఎంతో ప్రేమగా చెప్పాడు.
తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కనుక పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించారు. అదే విధముగా పిల్లలమైనటువంటి మనము దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించడు? ప్రేమిస్తాడు. కనుకనే 59 యెషయా 1-2 వచనాలు మనం చూసినట్లే, రక్షింపక నేరకు ఉండినట్లు యెహోవా హస్తము చెయ్యి కొరత కాలేదు, విన్న నేరకు ఉండినట్లు ఆయన చెవు మందరము కాలేదు. నీ దోషముల నిమిత్తమును నీకు దేవునికి అడ్డముగా వచ్చే మన దోషాలు, అందుకే మనకు రక్షించలేకపోతున్నాయి. ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడే, కానీ మనమే ఆయనలో జీవించటం లేదు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. చివరి మాట చూస్తే కీర్తనలు 18వ అధ్యాయము 20 వచనం చూస్తే, కీర్తనలు 18:20 నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. నా ప్రవర్తన బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను మంచిగా ఉంటే మంచి ఫలం ఇస్తాడు, చెడుగా ఉంటే చెడు ఫలం ఇస్తాడు. తర్వాత 25-26 చూడమ్మా, అదే అధ్యాయము. ధైర్య గల వారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుని ఎడల యథార్థవంతుడిగా ఉండువు. సద్భావం అంటే మంచి గుణగణములు గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు, మూర్ఖులు ఎడల వికటము అంటే ఏంటో తెలుసండి? వికటము అంటే ఏంటో తెలుసా? వికటము అంటే దేవుడు నవ్వుకుంటాడంట. ఓ పిచ్చోడా, ఓ పిచ్చిదానా, నీ తెలివితేటలు గొప్పగా అనుకుంటున్నావా? నీ తెలివితేటలు గొప్పగా అనుకుంటున్నావు కాదు, కానీ సద్భావం కలిగినటువంటి వారికి సద్భావం చూపెడతాడు. సద్భావం అంటే మంచి గుణములు కలిగినటువంటి వారికి మంచి గుణములు చూపెడతాడు. మూర్ఖులు ఎడల వికటముగా ఉంటారు. గనుక అటువంటి పరిస్థితులు మనము సద్భావంతో దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి మాతో మీరు మాట్లాడినటువంటి విధానానికి వందనాలు. మీ మందిరము ఆయనా మరి సోలిపోయి ఉండగా పరంబి వేసినటువంటి గృహాలలో ఆనాడు ఉండి జీవించినటువంటి వారిని హెచ్చరించావు. నువ్వు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలను హెచ్చరించగా అద్భుతమైనటువంటి మందిర నిర్మాణమును ఏర్పాటు చేశారు. అటువంటి విధంగా మా మందిరాన్ని కూడా మీరు నడిపిస్తున్నారు ప్రభు. స్తోత్రాలు. మీ దూతల సమూహంతో నడిపిస్తున్నారు, స్త్రీల సహాయంతో నడిపిస్తున్నారు, కొందరు సహాయంతో నడిపిస్తున్నారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అతి త్వరగా మా మందిరం పూర్తి చేసి నీకు మహిమకరముగా మేము జీవించుటకు సహాయం చేయండి. ఇక నాయన సహాయం చేస్తున్నటువంటి బిడ్డలను, పాటలు పాడే బిడ్డలను, వాయిద్యం వాయించే బిడ్డలను, నడిపిస్తున్నటువంటి నీ బిడ్డలను సమస్తము కూడా తండ్రి మీరు ఆశీర్వాదములతో కాక ఇంకా విస్తరించి నీ ప్రేమను అనుభవించుటకు ఉరకలు వేస్తూ నీ సన్నిధానంలో మేము జీవించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన బిడ్డలందరికీ దీవెనికరముగా ఉండేలాగిన ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.